హలో ఎవ్రీవన్, అన్టోల్డ్ తెలంగాణ ఛానల్కి స్వాగతం. సాధారణంగా మనం చరిత్రను గురించి తెలుసుకోవడానికి చాలా రకాల ఆధారాలు ఉంటాయి, చాలా రకాల సాక్ష్యాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చూసేటివి శాసన ఆధారాలు. దాదాపు దక్షిణ భారతదేశం మొత్తాన్ని 250 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాకతీయుల చరిత్ర గురించి మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడ్డ ముఖ్య శాసనపరమైనటువంటి ఆధారం బయ్యారం అనేటువంటి ఊర్లో ఉంది. ఈ శాసనం స్పెషాలిటీ ఏంటంటే 1965 సంవత్సరంలో ఈ శాసనం లభించేంత వరకు కూడా కాకతీయులకు సంబంధించినటువంటి పూర్తి వంశావళి మనకి లభించలేదు. 1935 నుంచి ఎన్నో రకాల పరిశోధనలు కాకతీయుల మీద జరిగినప్పటికీ కూడా 1965 సంవత్సరంలో దొరికినటువంటి ఈ శాసనం ద్వారానే మొత్తం కాకతీయుల పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ లీనేజ్ మనకి తెలిసింది. ఈ శాసనాన్ని వేయించింది కాకతీయ గణపతి దేవుడి సోదరైనటువంటి మైలాంబ. ఆమె ఈ గ్రామంలో ఒక అత్యంత పెద్దదైనటువంటి సముద్రం అని పిలిచేటువంటి బయ్య సముద్రం అనేటువంటి ఒక చెరువుని నిర్మాణం చేయించి, ఆ సమయంలో వాళ్ళ అమ్మగారి పేరు మీదుగా మైలాంబ తన తల్లి పేరు మీదుగా బయ్యలదేవి ఆమె పేరు, సో ఆమె పేరు మీదుగా బయ్యాంబ అనేటువంటి పేరు మీద ఈ ఊరిని ఎస్టాబ్లిష్ చేసి దాంతోపాటు ఆ చెరువుని, దాంతోపాటు ఈ శాసనాన్ని వేయించింది. తెలుగు జాతి చరిత్రలో ఒక బంగారు అధ్యాయంగా, లేదంటే సువర్ణ అక్షరాలలో రాయదగ్గటువంటి కాకతీయ చరిత్రకు సంబంధించి ప్రాథమిక మౌలిక ఆధారం ఈ శాసనం. కాకతీయ పాలన కాలంలో కేవలం పరిపాలకులు మాత్రమే కాకుండా రాచకుటుంబ స్త్రీలకు కూడా సమ ప్రాధాన్యత ఉండేది అని చెప్పడానికి బయ్యారం చెరువు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. ఆ కాలంలో మహిళలు కూడా పురుషులతో పాటు సమ ప్రాధాన్యత ఉండేది అని చెప్పడానికి రుద్రమదేవి ఒక నిలువెత్తు సాక్ష్యం అయితే, రెండవ ఉదాహరణ బయ్యారం చెరువుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వేసినటువంటి శాసనం మైలాంబ వేసింది, గణపతి దేవుడి సోదరు వేసింది. ఆమెకి ఒక పెద్ద చెరువుని నిర్మాణం చేయగలిగేంత స్వతంత్రత ఆ రోజుల్లో ఆమెకు ఉండింది. ఆమె తన మదర్ పేరు మీదుగా ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఆమె చేయించి, ఇప్పుడు ప్రస్తుతం 7,200 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి చెరువుని 800 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది రైతులకి, అలాగే కొన్ని గ్రామాల దాహార్తిని ఈ చెరువు తీరుస్తుంది. ఇంతటి చారిత్రక ప్రశస్తి కలిగినటువంటి శాసనం ప్రస్తుతానికి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. 2013 సంవత్సరంలో అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గారు పూనుకొని చుట్టూ ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ శాసన చరిత్రను, చారిత్రక విశిష్టతను తెలిపేలాగా కింద బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు 4 వైపులా కూడా ఆ పలకలన్నీ పగిలిపోయి ఇక్కడికి వచ్చేటువంటి చారిత్రక పరిశోధకులకి, పర్యాటకులకి శాసనానికి సంబంధించినటువంటి విషయాలు తెలియకుండా అయిపోయింది. లోపల అగంతకులు, దుండగులు అసాంఘిక కార్యక్రమాలకి ఈ ప్రాంగణాన్ని ఉపయోగించుకునేలాగా మందు బాటిళ్ళు, మిగతా సీసాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ శాసనాన్ని పరిరక్షించాల్సిందిగా, దీన్ని బాగు చేయాల్సిందిగా మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారిని, అలాగే వరంగల్ జిల్లా పురావస్తు శాఖ సహాయ సంచాలకులని, రాష్ట్ర ఆర్కియాలజీ డైరెక్టర్ గారిని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మేము కూడా మా సైడ్ నుంచి టార్చ్ తరపున ఈ శాసనాన్ని రెస్టోర్ చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.